లిబియా సహారా ఎడారి మధ్యలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద నదిని నిర్మించింది. దాన్ని ఎలా నిర్మించిందో తెలుసుకోవడం ఆశ్చర్యకరం. ఒక చుక్క నీళ్ల జాడ కూడా అందని ఆ ప్రాంతంలో లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని ఎలా తీసుకురాగలిగారు? ఈ ప్రాజెక్ట్ను వండర్ ఆఫ్ ద వరల్డ్గా పిలుస్తారు. కానీ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఏమైందో ఎవ్వరూ చర్చించలేదు. నీటి వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రపంచం 75% భాగం నీటితో నిండిపోతుంది. కానీ మనం అందులో 5% కూడా పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాం. ఇది మన ముందున్న నిజమైన సవాల్. ప్రపంచంలో ఉన్న నీటి మొత్తంలో కేవలం 0.5% మాత్రమే తాగేందుకు అందుబాటులో ఉంది. అసలు సమస్య నీటి డిస్ట్రిబ్యూషన్లో ఉంది. కొన్ని దేశాల్లో తాగేందుకు కూడా నీరు అందుబాటులో లేదు. దీనికి కొన్ని పరిష్కారాలున్నప్పటికీ అవి తక్కువగా ఉన్నాయి. సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చడం లేదా క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించడం లాంటివి చేస్తున్నాం. దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నీటి కొరతను తీర్చడానికి వారు టెంటికా నుంచి ఐస్బర్గ్ను కేప్ టౌన్కు తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించడం చాలా కష్టతరమైంది. ఇది దాదాపు 50 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. అయితే కొన్ని దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు మాత్రం అందడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చర్చించడం మన సమాజానికి ఎంతగానో అవసరం. లిబియాలో జరిగిన ఈ విషయాన్ని నమ్మడం చాలా కష్టం. దాదాపు 50 సంవత్సరాల క్రితం మెమర్ గదాఫీ ఒక విప్లవాత్మక ప్రణాళికను ప్రారంభించాడు. అది లిబియాను ఒక కరువు ప్రదేశం నుంచి పచ్చని భూమిగా మార్చింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ ద్వారా మానవ నిర్మిత నది మ్యాన్మేడ్ రివర్ ప్లాన్ మాత్రమే చేయలేదు, వాస్తవంగా దాన్ని పూర్తి చేసి మరీ చూపించారు. లిబియాను సెటిల్ అయిన మ్యాప్లో చూస్తే అక్కడ చిన్న పచ్చని మొక్క కూడా కనిపించదు. ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపుగా 99% ఎడారి. ఇక్కడ ప్రజలు సంవత్సరాల తరబడి వర్షం చూడరు. ఇలాంటి పరిస్థితుల్లో గదాఫీ మ్యాన్మేడ్ రివర్ సాధ్యమయ్యేలా చేశాడు. లిబియాలో ఎడారి 99% ఉన్నప్పటికీ అతను ఒక విప్లవం ద్వారా దాన్ని పచ్చటి ప్రాంతంగా మార్చాడు. ఈ ప్రాంతంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. బయట నీరు కూడా ఆవిరైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నీటిని నిల్వ చేసి వ్యవసాయం చేపట్టి అందరి జీవితాలను మార్చాడు. ఇది నిజంగా ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. లిబియా దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కోసారి 10 సంవత్సరాల పాటు కూడా వర్షం పడదు. లిబియాకు ఆయిల్ రిజర్వ్ విషయంలో యునైటెడ్ స్టేట్స్ కన్నా ఎక్కువ నిక్షేపాలున్నాయి. కానీ అక్కడ ఫ్రెష్ వాటర్ లోపం ఉంది. ఎందుకంటే అక్కడ సహజ నదులు లేవు. 1950లో లిబియాలో ఆయిల్ కోసం అన్వేషణ చేస్తూ ఒక కొత్త నీటి నిక్షేపాన్ని కూడా తెలుసుకున్నారు. అది ఫాసిల్ వాటర్. దీన్ని న్యూట్రియంట్స్ అండ్ స్టోన్ అక్రోఫే అంటారు. ఈ నీరు సహారా ఎడారి కింద ఉన్న ఆక్వాఫర్ నుంచి లభిస్తుంది. ఈ నీటి సామర్థ్యం 1.5 లక్షల క్యూబిక్ కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది అక్కడున్న ప్రజలకు నీటి వనరు లాంటిది. సహారా అరణ్యంలో అడుగు భాగంలో ఉన్న నీరు చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం పూర్తిగా ఉపయోగించిన 40 సంవత్సరాలైనా తగ్గదు. ఈ నీరు ముఖ్యంగా సహారా ఈస్ట్ వైపు ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు ఇది లిబియా అనే ప్రాంతంలో ఉంది. ఈ నీటిని మళ్లించడానికి ఇక్కడ నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారు. గడాఫీ వంటి వ్యక్తులు దీన్ని ప్రజల దగ్గరికి తీసుకురావడం ఒక ముఖ్యమైన అవసరమని భావించారు. ఈ నీటిని లిబియా పట్టణాలకు చేరవేసినప్పుడు ప్రజలు నీటి కొరత తీరుతుంది. లిబియా సహారా చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుంది. దీన్ని నిర్మించడం ఎంత కష్టమో ఎంత సులభంగా పూర్తి చేయడం అంత గొప్ప విషయం అని చెప్పొచ్చు. లిబియా దక్షిణాఫ్రికాలో నీరు ఎక్కువగా ఉంది అని పరిశోధన ద్వారా తెలిసింది. అక్కడ ప్రముఖ నగరాలు కూడా ఉన్నాయి. అయితే ఉత్తర లిబియా తీర ప్రాంతంలో నీరు అందుబాటులో లేదు. దీన్ని పరిష్కరించేందుకు ఆర్టిఫిషియల్ నది నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది చిన్న విషయం కాదు కదా. ఒక అంచనాతో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ప్రతి నగరానికి నీరు అందించడానికి 2820 కిలోమీటర్ల పొడవైన నది తవ్వడం అవసరమని అర్థమైంది. అంటే ఢిల్లీ నుంచి ముంబై లేదా ఇస్లామాబాద్ నుంచి కరాచీ వరకు ప్రయాణంతో సమానం. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణలో ముమ్మర్ గదాఫీ ఉండేవారు. ఈ భారీ ప్రాజెక్ట్ చేయడానికి ఖర్చు భారీగానే ఉన్నా ఆయన ధైర్యం చూపారు. అయితే ఇక్కడ ఒక సమస్య కనపడింది. సహారా ఎడారి ప్రాంతంలో అధిక వేడి కారణంగా నీరు త్వరగా ఆవిరవుతుంది. పొడవైన గొట్టాలు ఉపయోగిస్తే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు అనిపించింది. వేడిలో నీరు ఆవిరవడం ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో పెద్దగా ఓపెన్ ఎయిర్ రివర్ ఉంటే ఆ నీరు నగరాలకు చేరుకునేసరికి సగానికి పైగా ఆవిరైపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి 2820 కిలోమీటర్ల పొడవైన నదిని భూమి కింద నుంచి తీసుకువెళ్లారు. దీనికి పెద్ద పెద్ద పైపులు అవసరం. ఒక్కో పైపు 13 అడుగుల వెడల్పుతో 80 టన్నుల బరువుతో లిబియాలో తయారు చేసిన 5 లక్షల పైపులు ఉపయోగించారు. ఈ పైపులతో మొత్తం 2820 కిలోమీటర్ల రివర్ నిర్మించబడింది. పైపుల తయారీకి ప్రత్యేక ఫ్యాక్టరీలు లిబియాలో నిర్మించబడ్డాయి.
ఈ పైపులు కాంక్రీట్, స్టీల్తో తయారైనవి. ఒక్కో పైపు 8 కిలోమీటర్ల పొడవుతో ఉన్నాయి. వీటిలో స్టీల్ పైప్ కూడా ఉపయోగించి వాటిని మరింత బలంగా తయారు చేశారు. ఈ ప్రాజెక్టులో స్టీల్ వైర్లను ఉపయోగించారు. అంటే అన్ని పైపుల్లో ఈ స్టీల్ ఉండేది. స్టీల్ వైర్లు 100 మెలికలతో చుట్టి ఉంచారు. ఇది 1980లో ప్రారంభమైంది. పైపుల నిర్మాణం పెద్ద స్థాయిలో జరిగింది. క్రమంగా పెద్ద ట్రక్కుల్లో ఎక్కించి నిర్మాణ ప్రాంతాలకు తరలించారు. అయితే అప్పుడు లిబియాలో రోడ్ నెట్వర్క్ లేకపోవడం సమస్యగా మారింది. దాన్ని అధిగమించడానికి దాదాపు 3200 కిలోమీటర్ల రోడ్లు వేశారు. పైపులు భూమిలో 20 అడుగుల లోతుకు వెళ్లడం కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ప్రాజెక్టులో సుమారు 3 బిలియన్ క్యూబిక్ ఫీట్ మట్టి, రాళ్లను తవ్వి తొలగించారు. ఇది ఎంత పెద్ద స్థాయిలో పని జరిగిందో చెప్పడానికి ఒక శాంపిల్ మాత్రమే. మొదటి దశలో $5 బిలియన్ ఖర్చు చేశారు. తర్వాత 1989లో రెండవ దశ మొదలైంది. ఇందులో మొదట లిబియా రాజధాని త్రిపోలి అనే ప్రధాన నగరానికి నీటిని అందించడానికి పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. దానికోసం జబల్పూర్ వద్ద 2 ప్రాంతాల్లో 200 మీటర్ల లోతులో నీటిని వెలికితీసి ఆ నీటిని భారీ పైప్ లైన్ల ద్వారా తరలించారు. ఆ పైప్ లైన్ దాదాపుగా 700 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తర్వాత దశలో ఈ 2 నెట్వర్క్లను కలిపి మరింత అభివృద్ధి చేశారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. ఇది లిబియాలోని ప్రధాన నగరాలకు నీటిని అందించడానికి ప్రధాన భాగస్వామ్యంగా మారింది. అలా లిబియా దేశంలో 2 ప్రధాన నీటిపారుదల వ్యవస్థలను కలిపే ప్రయత్నం జరిగింది. ఈ ప్రాజెక్టును గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టులో పెద్ద రిజర్వాయర్లను నిర్మించారు. ఇవి పూడిక భూముల్లో నీటి నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ రిజర్వాయర్ల గోడల డయామీటర్ సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రపంచంలోనే అతిపెద్దగా నమోదయ్యాయి. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత పెద్ద నీటిపారుదల వ్యవస్థగా ఉంది. భూమి అడుగు నుంచి తీయబడిన నీటిని లిబియా దేశం మొత్తం సరఫరా చేస్తుంది. సుమారుగా 6.7 మిలియన్ మంది ప్రజలకు త్రాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా అందులో 70% నీటిని వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. లిబియా నార్త్, వెస్ట్ గ్రీన్లాండ్లలో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. ఇది పెద్ద మెగా ప్రాజెక్టుగా రూపుదిద్దుకోవడంతో చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒక డేటా ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం $25 బిలియన్ పైగా ఖర్చు చేశారు. విషయం ఏంటంటే లిబియా ఎటువంటి ఇతర దేశం లేదా ఆర్థిక సహాయాన్ని పొందకుండా 3 దశల్లో ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. అయితే యునెస్కోకు చెందిన ఒక బృందం ఇంజనీర్లు వర్కర్లకు తగిన శిక్షణను అందించి నిపుణుల అభిప్రాయం ప్రకారం న్యూబియన్ శాండ్ స్టోన్ ఎకోఫిర్లోని నీరు కనీసం 100 సంవత్సరాల పాటు ఉంటుంది. లిబియాలో ఒక గొప్ప ప్రాజెక్ట్ 100 సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చని భావించారు. లిబియా డిసెలినేషన్ ద్వారా త్రాగునీటిని తయారు చేయడం అంటే ఇది 10 రెట్లు ఎక్కువ ఫ్రెష్ వాటర్ను అందించగలుగుతుంది. ఇది ఎంతో ఖర్చుతో రూపొందించబడిన లిబియా మ్యాన్మేడ్ రివర్ ప్రాజెక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు గురించి చర్చ జరిగింది. ఆ సమయంలో న్యూస్ ఏజెన్సీలు కూడా ఈ ప్రాజెక్టు వార్తల్ని ప్రసారం చేశాయి. కానీ 2011 జూలై 20న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లిబియాలో సివిల్ వార్ ప్రారంభమైంది. నాటో చేసిన ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన పైపులు, ఫ్యాక్టరీలను ధ్వంసం చేశారు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయింది. 2014 నుంచి 2020 వరకు పనులు ఆగిపోయాయి. రెండవ సివిల్ వార్ సమయంలో ప్రాజెక్టుపై పూర్తి అడ్డంకులు ఏర్పడ్డాయి. సెకండ్ సివిల్ వార్ సమయంలో మొత్తం దేశంలో ఉన్న వనరులను నిర్లక్ష్యం చేశారు. పైపుల నిర్వహణ, మరమ్మతుల మీద అసలు శ్రద్ధ చూపలేదు. ఈ నిర్లక్ష్యం వల్ల చాలాసార్లు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. 2020 ఏప్రిల్ నెలలో లిబియా రాజధాని ట్రిపోలీకి నీటి సరఫరా చేసే కేంద్రాలను కొంతమంది మిలిటెంట్లు ఆధీనంలోకి తీసుకున్నారు. వారు వాటిని మూసివేయడంతో లిబియా నీటి పరిస్థితి చాలా అధ్వాన్నమైంది. కష్టాల్లో ఉన్న ప్రజలకు సరైన నీరు కూడా అందడం లేదు. రిజర్వాయర్లు కూడా చాలా వరకు ఖాళీ అయ్యాయి. ఒకప్పుడు నీటితో వెలుగొందిన లిబియా ఇప్పుడు మళ్లీ తీవ్రమైన దుర్భిక్షానికి తరలిపోయింది. ఈ పరిస్థితి నుంచి లిబియాను బయటపడేయడం దాదాపుగా అసాధ్యమేమో. చూడాలి మరి.